Hello everyone, welcome to Sri Math World. కాన్సెప్ట్స్ ఆఫ్ ఫంక్షన్స్లో ఫస్ట్ ఆర్డర్డ్ పెయిర్ గురించి చూద్దాం. ఏబీలు అనేవి ఏవైనా రెండు సెట్స్ అండ్ ఏలో ఎలిమెంట్ని స్మాల్ ఏని బీలో ఎలిమెంట్ స్మాల్ బీని కన్సిడర్ చేశారు. అయితే దీన్ని ఓపెన్ బ్రాకెట్స్ ఏ కామా బీగా రాస్తే దీన్ని ఒక ఆర్డర్డ్ పెయిర్ అంటాం. ఏని ఫస్ట్ కాంపోనెంట్ అంటారు, బీని సెకండ్ కాంపోనెంట్ అని చెప్పని అంటారు. నెక్స్ట్ కార్టీషియన్ ప్రొడక్ట్. కార్టీషియన్ ప్రొడక్ట్ అంటే ఏబీలు ఏవైనా రెండు సెట్స్ ఇస్తే ఆ సెట్స్లో ఎలిమెంట్స్ని ఆ సెట్లో ఏవైనా టూ ఎలిమెంట్స్ తీసుకుని ఏ బిలాంగ్స్ టు ఏ, బి బిలాంగ్స్ టు బి అని చెప్పి రెండు ఎలిమెంట్స్ని తీసుకొని వాటిని సెట్ నోటేషన్లో ఆర్డర్డ్ పెయిర్స్గా రాస్తే వాటిని కార్టీషియన్ ప్రొడక్ట్ అని చెప్పని అంటాం. దీన్ని ఏ ఇంటూ బితో డినోట్ చేస్తాం, చదవటం ఏ క్రాస్ బి అని చెప్పని చదువుతాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఏ ఈక్వల్ టు సెట్లో 1 2 3 అని చెప్పని 3 ఎలిమెంట్స్ ఇచ్చారు. నెక్స్ట్ బి అనే సెట్లో ఎక్స్ కామా వై అని చెప్పని ఇచ్చారు. దీనికి కార్టీషియన్ ప్రొడక్ట్ రాయమంటే ఫస్ట్ ఎలిమెంట్తో ఇక్కడ ఉన్న బి అనే సెట్లో ఉన్న 2 ఎలిమెంట్స్కి ఆర్డర్డ్ పెయిర్స్ రాయాలి. 1 కామా ఎక్స్ కామా 1 కామా వై. నెక్స్ట్ 2 కామా ఎక్స్ 2 కామా వై. నెక్స్ట్ 3 కామా ఎక్స్ 3 కామా వై. సో దీన్నే కార్టీషియన్ ప్రొడక్ట్ అని చెప్పనంటాం. దీన్ని ఏ క్రాస్ బి అని చెప్పనని రాస్తాం. నెక్స్ట్ రిలేషన్ అంటే ఏబి అనేవి ఏవైనా రెండు సెట్స్ తీసుకుంటే ఎఫ్ అనేది ఏ క్రాస్ బికి సబ్సెట్గా కన్సిడర్ చేసినప్పుడు ఆ ఎఫ్ని ఏమంటాము అంటే రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్పని అంటాం. ఏ క్రాస్ బి అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నది కదా ఏ క్రాస్ బి ఒకటి. దీనిలో ఏవైనా కొన్ని ఆర్డర్డ్ పెయిర్స్ని తీసుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 కామా ఎక్స్ 2 కామా వై 3 కామా ఎక్స్ ఇంతవరకు మాత్రమే తీసుకున్నాం అనుకోండి. ఎఫ్ అనే ఏ క్రాస్ బికి సబ్సెట్గా తీసుకున్నాం. ఈ ఏ క్రాస్ బిలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే కన్సిడర్ చేసాం. సో దీన్నే ఏమంటాము అంటే రిలేషన్ అని చెప్పని అంటాం. ఫంక్షన్ డెఫినేషన్. ఏ ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్. అసలు ఫంక్షన్ అంటే ఏ అనే ఒక సెట్ తీసుకుంటాం. ఏలో ఎలిమెంట్స్ ఏ బి ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ అలాగే బి అనే ఒక సెట్ని తీసుకుంటే సో దీనికి రిలేషన్ అనేది యూనిక్గా ఉంటే ఎఫ్ అనే ఒక మ్యాపింగ్, ఎఫ్ అనే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేశారు, ఏ నుండి బికి డిఫైన్ చేశారు. ఈ ఏనే డొమైన్ సెట్ అంటాం, బిని కోడొమైన్ సెట్ అని చెప్పని అంటాం. ఇట్లా ఏ నుండి బికి డిఫైన్ చేసినప్పుడు దీనిలో ఉన్న ఎలిమెంట్స్ ఏమవుతాయి, ఏ కామా 1 బి కామా 2 అని చెప్పని సెట్ నోటేషన్లో రాయగలుగుతాం. దీనినే ఏమంటాము అంటే ఫంక్షన్ ఫ్రమ్ A to B, F from A to B అంటాం. For each element of A exists a unique B such that X A comma B belongs to F. ఇలా జరిగితే దీన్ని ఏమంటామంటే ఫంక్షన్ అని చెప్తాం. నెక్స్ట్ అసలు ఫంక్షన్ గుర్తుపెట్టుకోవడానికి డయాగ్రామ్ నొటేషన్సే చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి చూస్తే ఎఫ్ అనే ఫంక్షన్ ఏ నుండి బికి డిఫైన్ చేశారు. ఫంక్షన్ అవ్వాలి అంటే డెఫినేషన్ ఏంటి, ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా బిలో యూనిక్గా రిలేషన్ అనేది ఉండాలి అని చెప్పనని ఉంది. ఇది ఫంక్షన్ అవుతుందా కాదా? ఫంక్షన్ అవుతుంది. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఏదో ఒక ఎలిమెంట్తో రిలేషన్లో ఉండాలి. గుర్తుపెట్టుకోవడానికి ఇది చిల్డ్రన్ సెట్ అనుకోండి, ఇది ఉమెన్ సెట్ అనుకోండి. చిల్డ్రన్ ఉన్నారు అంటే ఇది ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోవడానికి, అది ఫంక్షన్ అవుతుందా కాదా అని చెప్పనని వెరిఫై చేయడం కోసం. చిల్డ్రన్ ఉన్నారు అంటే ఖచ్చితంగా మదర్ అనేవాళ్ళు ఉంటారు. సో ప్రతి ఏలో ఉన్న ఏ సెట్ కూడా బిలో రిలేషన్లో లేకుండా అయితే ఉండదు. సో అంటే ఇందులో ఉన్న ఏ ఎలిమెంట్ కూడా సింగిల్గా ఉండకూడదు, ఖచ్చితంగా కోడొమైన్ సెట్లో ఎలిమెంట్తో రిలేషన్లో ఉండాలి. మరి ఇక్కడ ఒక్కొక్క ఎలిమెంట్ని సింగిల్గా ఉంచేసాం కదా, ఉమెన్స్ మదర్స్ అవుతారు కానీ అందరు ఉమెన్స్ కూడా మదర్ అవ్వాలని కండిషన్ ఏం లేదుగా.
చిల్డ్రన్ ఉన్నారంటే ఖచ్చితంగా పేరెంట్ ఉంటారు. సో మనకి డొమైన్లో అంటే ఎలిమెంట్ ఏది కూడా సింగిల్గా ఉండకూడదు. ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం, చూడండి. జీ ఫ్రమ్ ఏ టు బిని డిఫైన్ చేసాం. అది ఎట్లాగా డొమైన్ సెట్లో ఒక ఎలిమెంట్ అనేది బీతో రిలేషన్లో లేకుండా ఉంది. చిల్డ్రన్ ఉన్నారు, పేరెంట్ని రాయకపోతే ఎట్లాగా? సో ఈ కండిషన్ అనేది ఫంక్షన్ కాదు. జీ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్, అదొక ఫంక్షన్ కాదు. ఇక్కడ ఎఫ్ అనేది ఈజ్ ఏ ఫంక్షన్, ఇక్కడ జీ ఫంక్షన్ కావట్లేదు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇది ఫంక్షన్ అవుతుందా కాదా? ఎస్, ఫంక్షన్ అవుతుంది. ఇద్దరు చిల్డ్రన్, ఒక పేరెంట్కి ఒక మదర్కి ఇద్దరు చిల్డ్రన్ ఉంటారుగా. సో కండిషన్ కరెక్టే, జరుగుతుంది. సో ఇంకా ఈ డొమైన్ సెట్లో ఎక్కడైనా ఎలిమెంట్ ఖాళీగా ఉందా అంటే బీలో రిలేషన్లో లేకుండా ఏమన్నా ఉందా? అట్లా ఏం లేదు కదా. సో అన్ని ఎలిమెంట్స్ రిలేషన్లో ఉన్నాయి. ఇంకా మెనీ టు వన్ అని చెప్పని అంటారు, ఇది కూడా ఫంక్షనే అవుతుంది. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఫంక్షన్, ఇది కూడా ఒక ఫంక్షనే. మెనీ టు వన్ ఫంక్షన్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే జీ అనే ఫంక్షన్ని డిఫైన్ చేసాం ఏ నుండి బికి. 1 నుండి ఏకి 1 నుండి బికి రిలేషన్ ఉంది. నెక్స్ట్ 2 నుంచి సికి. ఇది ఫంక్షన్ అవుతుందా కాదా? ఫంక్షన్ కాదు. ఒక పిల్లాడికి ఇద్దరు తల్లులు ఉండరుగా. ఇది చిల్డ్రన్ సెట్ అన్నాను, ఇది ఉమెన్స్ సెట్ అని చెప్పని అంటున్నాను. సో ఒక పిల్లాడికి ఇద్దరు మదర్స్ అయితే ఉండరు కదా. సో ఇది కండిషన్ అనేది జరగదు కనుక జీ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. సో నెక్స్ట్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ చూస్తే ఫంక్షన్కి ఏ రిలేషన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ సెట్ టు బి ఏ ఫంక్షన్ ఆర్ మ్యాపింగ్ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఏ. ఏ అనే సెట్లో ఒక ఎలిమెంట్ ఏని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు బి. నెక్స్ట్ ఏ1 ఏ2 బిలాంగ్స్ టు ఏ. ఏ1 ఈక్వల్ టు ఏ2 అని తీసుకుంటే కరస్పాండింగ్గా కోడొమైన్లో ఇమేజెస్ కూడా ఈక్వల్ అవుతాయి. ఇది ఫంక్షన్ డెఫినేషన్. నెక్స్ట్ డొమైన్, కోడొమైన్ అండ్ రేంజ్. ఇప్పుడు ఎఫ్ అనేది ఫంక్షన్ని డిఫైన్ చేసాము ఏ నుండి బికి అనుకుంటే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి. ఈ ఏని ఏమంటాము? డొమైన్ సెట్ అంటాం, బిని కోడొమైన్ సెట్ అని చెప్పని అంటాము. నెక్స్ట్ రేంజ్. రేంజ్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఇమేజెస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ కాల్డ్, అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్, సో విచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్. నెక్స్ట్ 1-1 ఫంక్షన్ ఆర్ ఇంజెక్షన్ ఫంక్షన్. 1-1 ఆర్ ఇంజెక్షన్ అంటే యూనిక్గా జరగాలి, డిస్టింక్ట్ ఎలిమెంట్స్కి డిస్టింక్ట్ ఎఫ్ ఇమేజెస్ అనేవి జరగాలి. అంటే ఎఫ్ అనేది ఇట్లా తీసుకున్నాం, ఏ నుండి బికి డిఫైన్ చేసాం. ఇట్లా కనుకుంటే ఏలో డిఫరెంట్ ఎలిమెంట్స్కి బిలో డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. అలా జరిగితే దాన్ని ఏమంటాము? 1-1 ఫంక్షన్ ఆర్ ఇంజెక్షన్ ఫంక్షన్ అని చెప్పని అంటాము. మ్యాథమెటికల్ నోటేషన్ చూసుకుంటే ఏ1 ఏ2 బిలాంగ్స్ టు ఏ అని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ2. అంటే ఈ 1-1 చెప్పాలంటే కోడొమైన్లో ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే కరస్పాండింగ్ డొమైన్లో ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. 1-1 ఫంక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయండి అంటే ఎన్ ఆఫ్ ఏ అంటే డొమైన్లో ఎలిమెంట్స్ వచ్చేసి ఏ అండ్ ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎన్. ఎఫ్ అనే ఫంక్షన్ని ఏ నుండి బికి డిఫైన్ చేశారు, అది 1-1 అయితే కనుక అది కూడా కండిషన్ ఏంటి? ఎన్ ఆఫ్ ఏ విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి, అంటే ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ కండిషన్ జరిగింది. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయండి అంటే ఫార్ములా ఎన్పిఆర్. నెక్స్ట్ మెనీ వన్ ఫంక్షన్. మెనీ వన్ ఫంక్షన్ అంటే డొమైన్ సెట్లో ఏవైనా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, కోడొమైన్లో ఒక ఎలిమెంట్తో రిలేషన్లో ఉన్నాయి. అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఏ, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు జే. ఇలా జరిగితే ఇది మెనీ నెంబర్స్ నుంచి ఒక నెంబర్కి రిలేషన్ జరుగుతుంది కనుక మెనీ టు వన్ ఫంక్షన్ అని చెప్పని అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక ఫంక్షన్ ఇచ్చి అది 1-1 అవుతుందా 1-1 కావట్లేదా అనేది ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పనండి. ట్రిక్. సో క్యాల్కులస్ మెథడ్ని యూజ్ చేస్తూ చేస్తాం. ఇచ్చిన ఫంక్షన్ని y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేస్తే నెక్స్ట్ దీనికి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ ఎఫ్ ఫంక్షన్కి
డొమైన్ ఇస్తారు కదా, 1, మధ్యలో డిఫైన్ చేస్తున్నారు 2 ఎఫ్ అనే ఫంక్షన్ 1, 2 లేదా న్యాచురల్ నెంబర్ సెట్ 2 న్యాచురల్ నెంబర్ సెట్ ఇట్లా ఉంటుంది కదా. ఈ డొమైన్ ఏదైతే ఇచ్చారో ఈ డొమైన్లో ఎలిమెంట్ని ఈ f'(x)లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఏవైనా ర్యాండమ్గా ఒక 2 ఎలిమెంట్స్ని తీసుకొని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు అది >0 రావాలి లేదా <0 రావాలి. ఇది కానీ ఏదో ఒకటి మాత్రమే వస్తే f(x) అనేది 1 అవుతుంది. ఒక్కటి కాకుండా అది ఈ ర్యాండమ్గా ఈ ఇచ్చిన డొమైన్లోని 2 నెంబర్స్ తీసుకొని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఏమైనా 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు అట్లా 2 కండిషన్స్ పాసిబిలిటీ ఎప్పుడైతే వస్తుందో ఈ అంటే >0 0 రెండు ఎప్పుడైతే జరుగుతాయో అది అప్పుడు మాత్రం అది 1 కాదు, మెనీ టు 1 ఫంక్షన్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం 1 ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఎఫ్ అనే ఫంక్షన్ని (1, 1) నుంచి రియల్ నెంబర్ సెట్కి డిఫైన్ చేశారు. అయితే ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి వెదర్ గివెన్ ఫంక్షన్ ఈజ్ 1 ఆర్ నాట్ అని చెప్పని ఇస్తే, సో 1 అవుతుందా కాదా అనేది వెరిఫై చేయండి అంటే ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. f'(x) ఏమొస్తుంది 2x + 2. ఓకే, మనకున్న ఇంటర్వల్ ఏంటి, -1కి 1కి మిడిల్లో ఏదైనా నెంబర్ తీసుకోండి అని చెప్పనంటే f(-1/2) తీసుకోవచ్చు కదా, అంటే -0.5 అని ఈ ఇంటర్వల్లో ఎలిమెంటే కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 × -1/2 + 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1, విచ్ ఈజ్ స్ట్రిక్ట్లీ >0. సో స్ట్రిక్ట్లీ >0 మనం ఏదో ఫంక్షన్ని ఏదో ఒక నెంబర్ని తీసుకున్నాం, ఇట్లాగే ర్యాండమ్గా ఇంకొక నెంబర్ని తీసుకొని వెరిఫై చేయండి. 0 తీసుకున్నాం అనుకోండి, f(0) తీసుకుంటే 2 × 0 2 విచ్ ఈజ్ >0 వచ్చింది. మనం ఏవి తీసుకున్నా కూడా ఇంటర్వల్లో >0నే వచ్చింది కనుక ఈ సెట్ ఏమవుతుంది, ఎయిదర్ ఆర్ కండిషన్ జరిగిందిగా, అయితే > లేదా < జరిగితే దాన్ని ఏమంటాం, ఇచ్చిన ఫంక్షన్ని 1 f(x) ఈజ్ 1 ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. g అనే ఫంక్షన్ని 1, నుంచి (1, to r) డిఫైన్ చేశారు. g(x) ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇచ్చారు, e⁻x³ - 3x² + 2. ఇది 1 అవుతుందా కాదా అనేది వెరిఫై చేయాలంటే ఫస్ట్ మనకి ఏం చేయాలి, ఇచ్చిన ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేస్తే e⁻x కి డిఫరెన్షియేషన్ e⁻x x³ - 3x + 2. ఎగైన్ మనం డిఫరెన్షియేట్ చేయాల్సింది పవర్ x 3x² - 3 + 2 అంటే 0 అయిపోతుంది. సో ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ ఇది డిఫరెన్షియేట్ చేసిన తర్వాత, సో ఇక్కడ దీన్ని వెరిఫై చేద్దాం. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఏదైనా తీసుకోండి, పవర్లో వాల్యూ ఉండండి, ఆల్వేస్ లైస్ ఇన్ బిట్వీన్ 2, 3. 2, 3ల మధ్యలోనే ఈ వాల్యూ ఉంటుంది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వాల్యూ. సో ఆల్వేస్ ఇది పాజిటివ్. నెక్స్ట్ ఫంక్షన్ 3x² - 3 1 ఇంక్లూడ్ అవ్వదు కదా, ఓపెన్ ఇంటర్వల్ అని చెప్పని ఇచ్చారు కనుక 1 ఇంక్లూడ్ అవ్వదు, 1 తీసుకోకూడదు. అంటే 2 నుంచి తీసుకుంటాం, 2 తీసుకున్నా 3 తీసుకున్నా ఇక్కడ 2² అంటే 4 అవుతుంది. 4 3s are 12, 12 - 3, 12 - 3 అంటే ఇది పాజిటివ్ నెంబరే కదా, సో ఆల్వేస్ ఇది కూడా పాజిటివ్ ఉంటుంది. సో విచ్ ఈజ్ స్ట్రిక్ట్లీ >0. g(x) కూడా ఏమవుతుంది, ఈజ్ 1 అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హెచ్ అనేది డిఫైన్ చేశారు రియల్ నెంబర్ సెట్ నుంచి రియల్ నెంబర్ సెట్, అంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, రేషనల్స్ ఉంటాయి, అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా. రియల్ నెంబర్ సెట్ నుంచి రియల్ నెంబర్ సెట్కి డిఫైన్ చేసి h(x) ఫంక్షన్ ఇది ఇచ్చారు, a⁻x ఫామ్లో ఉంది. సో డిఫరెన్షియేట్ చేస్తే h'(x) a⁻xకి డిఫరెన్షియేషన్ a⁻x log a అంటే log 2 ఇంటూ అగైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ x ఇంటూ x - 1 కదా, అంటే x² - x అని, అంటే 2x - 1. సో ఇప్పుడు ఇట్లా వచ్చింది a⁻x ఇక్కడ రియల్ నెంబర్ సెట్లో తీసుకున్నారు. ఈ x ప్లేస్లో నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నా పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నా 2 పవర్ గనక 1/2 అని రాస్తాము.
ఒకవేళ నెగిటివ్లో ఉంటే 2 ఇన్వర్స్ కనుక వస్తే 1/2లో రాస్తాం. అది 2 పవర్ ఎంతైనా కానీ 0 పాయింట్ సంథింగ్ వస్తుంది, అంటే ఇది కూడా పాజిటివ్ నెంబర్. నెక్స్ట్ లాగరిథమిక్ ఫంక్షన్స్ పాజిటివ్, ఆల్వేస్ పాజిటివ్. నెక్స్ట్ 2x - 1. సో మనకి ఈ ఫంక్షన్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేది మొత్తం దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ రెండు పాజిటివ్ వచ్చేసింది. ఇప్పుడు ఇది వెరిఫై చేస్తే రియల్ నెంబర్ అని చెప్పని ఇచ్చారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2x - 1లో ఇఫ్ x = 0 తీసుకున్నాం అనుకోండి, x = 0 తీసుకుంటే ఈ ఫంక్షన్ ఏమవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 0 - 1 అంటే -1, అంటే <0 వచ్చింది. అదే x = పాజిటివ్ నెంబర్ ఒకటి తీసుకున్నాం, 1 తీసుకున్నాం అనుకోండి, 2 × 1 which is equal to 1, which is greater than 0. సో ఇప్పుడు మనం ఈ ఇంటర్వల్లో డొమైన్లో 2 ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసాం. ఆ 2 ఎలిమెంట్స్ తీసుకుంటే ఒక వాల్యూకి నెగిటివ్ వచ్చింది, ఒక వాల్యూకి పాజిటివ్ వచ్చింది. సో ఇవి రెండూ జరుగుతున్నాయి కనుక ఎట్ ఏ టైం మనకి ఇవి రెండూ జరుగుతున్నాయి. ఎట్ టైమ్స్ ఇలా జరిగితే దాన్ని ఏమంటాం, ఇది h from R to R is not a 1-1 function. It is many to 1 function. సో 1-1 కావట్లేదు, ఏం జరుగుతుంది, many to 1 ఫంక్షన్ జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.